తలెత్త కలిగి దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాము. దేవుని మాట వినాలి అనుకున్నప్పుడు, దేవుని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు లౌకికమైన జ్ఞానంతో మీ జీవితాన్ని గడపకుండా దేవుడు ఏదైతే చెప్తాడో నా గురించి అని తెలుసుకొని దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి మీ జీవితాలు మరలటానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్లో ఈ వీక్లో నేను ఏం మార్చుకున్నాను, ఏం మార్చాలనుకుంటున్నాను, నేను మార్చుకున్న విధి విధానము దేవునికి ఇష్టంగా ఉందా లేదా వేషధారణగా ఉందా అని ఆలోచించుకుంటూ నూతన సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని ఆయన ఇచ్చారు అనేటువంటిది ప్రతి సెకండ్ రిమెంబర్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. చెప్పబడుతున్న వారిని మీరు కౌంట్ చేసుకోవద్దు. దేవుడు సాధన చేసుకుని మీతో దేవుని మాటలు చెప్పిస్తున్నారు కనుక రాయబడాలి. ఈ మాట మీ హృదయాల్లో రాయబడాలంటే ముందు మీ బుక్స్ మీద రాయబడాలి. మాట చెప్పబడింది, వాళ్ళు చెప్పేశారు, నేను ఇంటికి వెళ్ళిపోయానంటే మీకు వాక్యము ఫలింపనీయని వాడు ఒక విలన్ ఉన్నాడు. నువ్వన్నా నిద్రపోతావేమో కానీ వాడు నిద్రపోడు, వాడు కొనకడు. మనం ఎక్కడో ఉంటాం, ఈ క్యారెక్టర్ ఎక్కడో ఉంటాం. దేవుడు కూడా కొనకడు, నిద్రపోడు. ఎందుకంటే నిన్ను ఏం చేయాలని చూసేవాడు నీ పక్కింటోడు కాదు. నిన్ను ఎలా అయినా మభ్యపెట్టి మోసంలో ఉంచాలి అనేది ఒక వ్యాపారస్తుడు కాదు. వాళ్ళంతా చేసేది జస్ట్ నామం మాత్రమే. కానీ నిన్ను ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేయడానికి ఒక శక్తి భూమి మీద తిరుగుతుంది, ఆకాశ మండలంలో. అది నిన్ను చక్కగా చూస్తుంది. ఇంకేమంట, ఎవరికి తెలియకుండా చాలా చేశారంట. ఎవరికి తెలియదు కాదు. పీపుల్ ఆఫ్ పవర్స్ మిమ్మల్ని ఎప్పుడు వెంటాడి వెన్నంటి ఉన్నాయి. ఆ గ్రహింపు మీకు లేనినాడు మీ జీవితంలో విచ్చలవిడితనం వస్తుంది, భయం ఉండదు, భక్తి ఉండదు. ఇంకా మీకు తెలియకుండా మీరే అహంకారపూరితమైన జీవితాన్ని గడుపుతూ అవి నోటి ద్వారా ఉపయోగిస్తూ ఉంటారు మాటల రూపంలో. అందుకే మీకు చెప్పాను, జీవ ఫలముగా ఉండాల్సింది ఏమిటంటే నాలుక. గుర్తుందా? ఆ నాలుకతో కనుక మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోకపోతే శేషంగా కూడా మీరు మిగలదు. శేషంగా కూడా మిగలని జీవితంలోనికి వెళ్ళిపోతే నిన్ను కాపాడేది ఎవరు? ఇంకా నిన్ను కాపాడేది ఎవరు? అందుకనే ఒక మాట చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 50 ఓల్డ్ టెస్ట్మెంట్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం చూసుకొని వాక్య పట్టణానికి వెళ్దాం. పాత నిబంధన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద మీరు కొబ్బరికాయలు కొట్టండి. ఉందా బైబిల్లో? ఏమనుంది అక్కడ? నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము. హెచ్చరిక నాదము అంటే నీకు నొప్పి పుడుతుంది అని అర్థం. హెచ్చరిక ఎప్పుడు నొప్పి కలిగిస్తుంది. పైగా అంటున్నాడు ఏమని హెచ్చరిక నాదము? ఏమని హెచ్చరిక నాదం అంటే యెహోవా దినము వచ్చుచున్నదనియు. ఎంత దూరంలో ఉందంటే చాలా నియర్గా, చాలా సమీపంగా ఉందనియు. ఎలా చెప్పాలి అంటే నువ్వు దేశ నివాసులందరూ వణికిపోవాలి. అర్థమవుతుందా? పూజ ఎలా చేయాలో అర్థమవుతుందా? సాంబ్రాణి ఎలా పట్టుకురావాలో అర్థమవుతుందా? మీకు ఎంత డేంజర్ జోన్ లో ఉన్నామో. యెహోవా నాదము పర్వతం మీద కొబ్బరికాయలు కొట్టడానికి కాదు. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చాడు అంటే మన చాప్టర్ అంతా క్లోజ్. ఏం మాట్లాడతావు? ఏమ్మా, ఆ రోజు నీకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, ఇన్ని సంవత్సరాల్లో నీ వర్కింగ్ అవన్నీ తీసుకురా అంటే, నీ వర్కింగ్ కి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టు అంటే, పిల్లల్ని కన్నాను, పెళ్లి చేసుకున్నాను, చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, వాళ్ళని సంపాదించి పెట్టాను, ఇల్లు కట్టాను, ఒళ్ళు కట్టుకున్నాను,
ఎందుకు ఒళ్ళు కట్టుకోవడం అంటే హాస్పిటల్కి వెళ్ళడం. ఎందుకు వెళ్ళావు హాస్పిటల్కి అంటే ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి ముందుగా వ్యాక్సిన్ కూడా చేసుకున్నాను. ఇవన్నీ చేసావు. అసలు ఊపిరి, జీవితము, భూమి మీదకి నిన్ను తీసుకొచ్చిన ప్రయత్నం చేసిన ఒక శక్తిగా నేను ఉన్నాను కదా, నా కొరకు నువ్వు చేసింది. గుడికి వచ్చాను, గుడికి వచ్చాను అని చెప్తావు. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారికి చెప్పొచ్చు. కానీ దేవుడి దగ్గర గుడికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన పనులేంటి? అక్కడ నీకు చెప్పబడిన మాటల ప్రకారం నువ్వు ప్రవర్తించావా లేదా? క్రియల విధానం చూస్తాడా, నువ్వు వచ్చిన విధానం చూస్తాడా? వచ్చి క్రియాపూర్వకంగా నీ యొక్క ప్రవర్తన ఉంటేనే రావాలి, కనబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. వచ్చిన తర్వాత నీకు వినబడుతున్న మాట ద్వారా నీ జీవితంలో నీ యొక్క విధానాన్ని మార్చుకోవాలి. అందుకే యెషయా గ్రంథము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదివారు కదా, ఆ మాటను మళ్ళీ ఉపయోగించుకుందాము. దేవుడు ఇచ్చిన మాటను జాగ్రత్తగా వినడానికి చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనమే. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలపని ఎడల మనం కూడా బూడిదే. అంటే ఏదో శేషము వల్ల ఎవరో నీ గురించి ప్రేయరు, నీ గురించి ఆఫరింగ్, ప్లీజ్ నాయనా 10 మంది ఉంటే కాపాడు అని ఎవరైతే ప్లీజింగ్ చేసి అబ్రహాము గారు లాంటి పెద్దయిన దేవుడితో ప్లీజ్ నాయనా అంటే నీతిమంతులు ఉంటే ఆపుతాను చూసుకో అన్నాడు. అదే ఆదికాండం చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయము 32వ వచనం చూసుకున్నాం. అండర్లైన్ చేసుకోండి. ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారి అడుగుతానైనా అని ఇలాంటి ప్రేయర్స్ జరగటం వలనే నువ్వు ఇంకొక నూతన సంవత్సరం చూసావంటే నువ్వు నమ్మగలవా? ఖచ్చితంగా నమ్ముతావు చచ్చిన తర్వాత. ఏమంటున్నాడు? నువ్వు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడతాను నాయన. ఒకవేళ అక్కడ 10 మంది కనపడితే 10 మంది కనపడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి జస్ట్ ఒక 10 మంది చాలట. నీతిమంతులు లేదా? ప్రపంచం నాశనానికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? చాలా దగ్గరగా ఉంది. ఏమంటున్నాడు? 10 మందిని బట్టి నాశనం చేయను. అదే 26వ వచనంలో చూడండి, పైన ఏమంటాడు? ఇదే ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనం. యెహోవా సొదొమ పట్టణములలో 50 మంది నీటి ఎవరట? గుడికి వచ్చేవాళ్ళు కాదు. గుడికి వచ్చిన తర్వాత ప్రవర్తన మారిన తర్వాత ఉంటారే నీతిమంతులు వారు. 10 మంది నీతిమంతులు నాకు కనబడితే గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆ 10 మందిలో మళ్ళీ నీతిమంతులు. అసలు దేవుడిచ్చిన కౌంట్ ఎంతండి? 50 మంది. ఎక్కడి వరకు తీసుకొచ్చాడు అబ్రహాం గారు? 10 మంది దాకా తీసుకొచ్చాడంటే ఎంత ప్లీజింగ్ చేశారు. వేకుజాములు వేసి ఏ ప్రార్థనలు చేస్తున్నారమ్మా మీరు? ఏం చేస్తున్నారు? నూతన వస్త్రం, నూతన ఇల్లు, నూతన బండి, నూతన అన్ని నూతనమే. నువ్వు మాత్రం మురికి. ఏమని అడగాలి? ఆయన మమ్మల్ని కాపాడు. ఆయన ఫ్లడ్స్ అంతా వచ్చి నేనేంటి నీ దగ్గర ఉండిపోయాను, నేనేంటి ఎంత క్షేమంగా ఉన్నాను. అసలు భయము, ఆలోచన, వణుకు పుట్టాలి. దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్న విధానం తలుచుకొని. రాయి తగలకుండా కాపాడుతాడు అని ఆటో మీద రాసుకుంటావు, బండి మీద రాసుకుంటావు, ఇంట్లో రాసుకుంటావు. ఎందుకు కాపాడాలి నిన్ను? అసలు నీతి మంతుడైతే కాపాడతాడు నిన్ను. అర్థమవుతుందా? నీతిగా ఉండడం చాలా కష్టం లోకంలో. నిన్ను మెస్మరైజ్ చేస్తుంది భూమి మీద సాతాను. ఎవరినో పంపిస్తుంది. అతను ఉన్నాడు కదా బాగా బలవంతుడు, సంసోను. ఎవరి వల్ల పడిపోయాడు? దెలీలాను పంపించేశాడు.
అంతే టప్పును పడిపోయాడు. మీకు కూడా అంతకంటే డేంజర్ పడేస్తాడు. మీకు తెలియదు మీరు దేనికి పడిపోతారు. దావీదు గారు చాలా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్, నాకు అదే ఆశ్చర్యం వస్తుంది. ఎంత స్ట్రిక్ట్ గా తన ఆలోచన విధానం, తను ఎంత బాగా పాష్ గా ఆలోచించుంటే ఏలాడబ్బా ఇశ్రాయేలీని. పైగా వాళ్ళు మాట్లాడితే అలా ఏమడుగుతారు? దోపలేవా, దోసకాయలు లేవా, ఇవన్నీ కదా మా నోరు ఎట్లాగో అయిపోయింది, చికెన్ లేదా, మటన్ లేదా అని అడిగే జనాంగాన్ని యుద్ధాలు జరగకుండా ఆపాడా. చాలా యుద్ధాలు చేశాడు. నీ చేతులు రక్తంతో తడిసిపోయి దావీదు, నువ్వు వద్దు, నాకు కట్టమాకు, నీ కొడుకుని ఏర్పాటు చేసుకుంటాలే. అది కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి మందిరం అనేది ఒక ఏర్పాటు చేసుకుని మీరందరూ వచ్చి రిక్వెస్టింగ్ చేసుకుంటే, ఎవరైతే అక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారు తదాస్తు అనేస్తాను అంతే అనేసి చక్కగా ఇష్టపడ్డాడండి. కానీ పడిపోయాడు. ఇలా ఎంతమంది పడిపోయారు? మీరు నిర్ణయించుకొని మీకు దయా కిరీటం అయినా వచ్చేసింది. ఎన్ని బలహీనతలు, ఎన్ని చెప్తాం. ఎందుకు వచ్చావు, గుడికి ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తాం, పనికి ఎందుకు వెళ్ళలేదు అంటే ఏం చెప్తాం, అసలు నా దగ్గర ఆబ్సెంట్గా లేవంట. మరి గుడికి ఎందుకు రాలేదంటే అంటే ఇంటి దగ్గర చుట్టాలు వచ్చేసారు, వాళ్ళు తినకేంటి వంట వచ్చే, లేకపోతే గంట ఇనేసి వచ్చేస్తారు. దేవుని మాటలు కదా బ్రతికించేది అనొచ్చు కదా. అబ్బే, దేనికి నువ్వు ప్రాముఖ్యతనిచ్చావో కూడా తెలుసుకుని దేవుడు నీకు వాత్సల్యతను పెంచుకున్నాడు. విలాప వాక్యం 3వ అధ్యాయం దీంట్లో ఒక మాట ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం చూపించి ముందుకెళ్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగని నిలుచున్నది. కృపగలవాడు ఫస్ట్ ఆయన క్యారెక్టర్. దేవుడి క్యారెక్టర్ అట కృపగలవాడు. నా బిడ్డనే కదా, జస్ట్ మనుషులు వాళ్ళు అనుకున్న ఆయనట ప్రేమ, వాత్సల్యత అంటే మించిన ప్రేమ. వాత్సల్యతను ఒకరోజు చూపిస్తావు నువ్వు నీ బిడ్డ మీద, ఒకరోజు అధికంగా ప్రేమ, ఇంకో రోజు బాధ పడి వచ్చేదాకా బాధతో, అవునా కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిపోతుంది, అంటే వెళ్ళి ఆగిపోతుంది. అందుకే దయాకిరీటం. ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. మనము నిర్మూలం అంటే ఇక నాశనం అవ్వలేదు నువ్వు. ఎంత బాగా చెప్పాడండి దేవుడు. ఆయనే రాయించుకున్నాడు. అదే నీ మీద నాకున్న వాత్సల్యత, ప్రేమ ఒక్క రోజులో పోయేది కాదురా. ఈ రోజు కాకపోతే ఆ రోజు, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, అలా ఇయర్స్ చేతులు చాపుతున్నాంట్రా నువ్వు వస్తావని. ఏంటి ఒక అధికారం కదా చాపగలరా? నీకు అన్ని చేసి పెడతారా అని రామాకరా, నీ రిక్వెస్ట్ లెటర్ వద్దు, ఏం వద్దురా, నేను వచ్చి అన్ని చేసి పెడతానని అధికారం చూపించండి. ఈ దేవుడు నీ కోసం సూర్యుని పంపించేశాడు, చంద్రుడిని పంపించేశాడు, భూమిని తిప్పేస్తున్నాడు. మొక్క వేస్తే దానికి ఫ్లవర్ ఇచ్చి, విత్తనం ఇచ్చి, ఫలం ఇచ్చి, ఆ ఫలాల్లో నువ్వు రెడ్గా ఉన్న తింటావా, వైట్గా ఉన్న తింటావా, అవి ఎలా తింటావా, నీకు ఎన్ని రకాలు కావాలరా. గింజలేస్తే ఎన్ని గింజలు తింటావరా? తిను నాన్న, తిన్న తర్వాత నా గురించి ఆలోచించరా. అబ్బే, తిని ఏం చేద్దాం, తిని త్రాగి ఏం తాచట్లేదు, ఆడటకు లేచామట. ఆడటానికి లేస్తున్నారు. మీకు తెలియట్లేదా ఎన్ని రీల్స్? ఇంట్లో ఉన్న అమ్మల దగ్గర నుంచి, అయ్యల దగ్గర నుంచి, నోటి మాట సరిగా రాని చిన్న పిల్లలు కూడా రీల్స్ అంటూ మొబైల్లో పరిగెత్తేస్తున్నారే. మీకు అవసరమా వాత్సల్యత? మీకు అవసరమా దేవుని ప్రేమ? దేవుని తరపు నుంచి నేను అడుగుతున్నాను, చెప్పండి. మనసులో పరిశీలన చేసుకోండి. శేషమై ఉన్న మీ జీవితాన్ని ఇంకా డిస్ట్రాయ్ చేయడానికి నియర్గా ఉందట దేవుని యొక్క దినం. ఏమని ఆలోచిస్తున్నావు? పండగ చేసేసుకుంటే ఉపయోగం ఏంటి? న్యూ ఇయర్ అని గంతులు వేసుకుంటే ఉపయోగం? ఇట్లా మాట్లాడు మాకు, మేము ఆనందంగా సంతోషంగా ఉంటే నీకు కన్ను నెప్ప అని అడగండి.
దేవుని యొక్క ఆలోచన లేని ఏ విధి విధానమైనా దేవుని తెలుపు నుంచి మీకు గుర్తు చేయవలసిన అవసరం ఉంది. బాగా నాదం ఓదమన్నాడు. ఎక్కడ ఓదమన్నాడు? ఎక్కడ చూపించాను? 51 అధ్యాయం 2వ వచనంలో మీరు ఏ కొండలు ఎక్కుతున్నారు? అసలు ఎత్తైనా ఎక్కలేని కొండనైనా ఎక్కించేయా అంటే కనీసం స్టెప్స్ ఎక్కి రాలేము అని వంక పెట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందంటే మందిరం మీకెందుకు? నువ్వు సద్వినియోగం చేసుకో. కాలమును నువ్వే తింటాం సద్వినియోగమే, ఉండటం సద్వినియోగమే. దేనికి సద్వినియోగం చేసుకో. ప్రతిదీ యూటిలైజ్ చేసుకుంటావు. కాయలు వచ్చినవి తింటావు, పళ్ళు వచ్చినవి తింటావు, ఫుడ్ వచ్చింది సద్వినియోగం చేసుకుంటావు. నువ్వు సద్వినియోగం చేసుకుంది ఏంటో తెలుసా? దేవుడిచ్చిన దయా కిరీటాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. అది కానీ ఇంకా వాత్సల్యతను అబ్స్టాండర్డ్ నిలకడగా అండర్లైన్ చేసుకోండి. నేను నిలకడగా నా మీద వాత్సల్యతను పెంచుతున్నావా? ఇది అసలు నేను ఊహించలేదే, నేను గ్రహించుకోలేదు. నాకేదో ఊపిరి వచ్చేసింది, నేనేదో భూమి మీదకి వచ్చేసాను అనుకున్నానే. కాదురా, నా పనుల నిమిత్తమే. మీరు ఎఫెసీ 2 ఇంటికెళ్ళి చదువుకోండి, 4-6 వచనాల్లో ఉంటుంది. సత్క్రియలు చేయటానికే భూమి మీదకి నేను క్రీస్తు ద్వారా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. క్రీస్తు ద్వారానే మిమ్మల్ని రక్షించుకున్నాను. డైరెక్ట్ గా మిమ్మల్ని చూశాను. నా కోపంలో మీరు సొదొమ వలె గొమొర వలె గంధకముగా మారిపోతారు. ఏమైంది నాయన గంధకం వస్తే? చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము. బైబిల్ అందరూ తీయాలి, ఎవరు నాకు బైబిల్ లేకుండా కనిపించకూడదు. 29వ అధ్యాయము 23వ వచనం. వారు తర్వాత కామా ఉంది. వారు అంటే ఎవరైతే సొదొమ గొమొరలో చనిపోయారు వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేశాడట. ఎవరిని? సొదొమ గొమొరలో ఉన్నటువంటి అద్మా సెబోయు వలె ఆ సమస్త దేశము, సొదొమ గొమొరలో ఉన్న దేశాలవి, వాళ్ళనట ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి, గంధకము ఉప్పు చేత చెడిపోతే ఏమవుతుంది అంటే విత్తబడదు. విత్తనము దానిలో ఉండదు. విత్తబడకయు దానిలో ఏది పుట్టదు. గంధకం వస్తే ఏమవుతుందో తెలుసా? విత్తబడదు, ఏది పుట్టదు, దానిలో ఏ కూరయు మొలవదు. మరి నీకెందుకు మొలిచేస్తున్నాయి? ఇంట్లో పెరట్లో పాలెత్తేంటి చక్కగా వచ్చేస్తున్నాయి. వాత్సల్యత, నిలకడమైన వాత్సల్యత. డోంట్ బి సిల్లీ. దేవుడు నీకు ఫుడ్ ఇచ్చాడు అంటే, ఫ్రూట్ ఇచ్చాడు అంటే, ఏదైనా నేను తినడానికి, నివాసం ఉండటానికి, అసలు నీకు ఏ ఫెసిలిటీ వచ్చినా భూమి మీద అది దేవుని యొక్క నిలకడగా ఉన్న వాత్సల్యత. అర్థమవుతుందా మీకు? లేకపోతే నీ జీవితం ఎలా ఉందో పుట్టకూడదు, విత్తబడదు, ఏ కూర మొక్క కూడా రాకూడదు. అంత కోపోద్రేకం ఉంది ఆయనకి నీ పట్ల, నా పట్ల. కానీ ఆయన గుర్తు చేసుకుంటుంది ఏంటో తెలుసా? నా బిడ్డ ఏ రోజు ఒక మారకపోతుందా? ఇదే ఆయన దగ్గర ఉన్న క్వశ్చన్. అందుకే చేతులు చాపవలసి వచ్చింది. నువ్వేం చేసావో తెలుసా? హృదయం అనే డోర్ మూసేసుకున్నావు. డోర్ మూసుకున్న ఆయన తలుపు యొక్క నుండి నిన్ను ఏం చేస్తున్నాడు? ప్లీజ్ నాన్న. ఈ ప్లీజింగ్ నీకు చులకన అయిపోయింది. ఈ ప్లీజింగ్ చేయడం, దేవుడు నిన్ను ప్లీజింగ్ చేయడమా అవసరం ఆయనకి? ఎవరైనా అధికారులు వస్తాయో మీరు నుంచున్నారేంటి సార్ అంటాం. అబ్బో, మనలో ఎక్కడలేని మర్యాద వచ్చేస్తుంది. దేవుణ్ణి ఎంత అవమానపరుస్తున్నామో, దేవుడు అంటే ఏ రెస్పెక్ట్ ఇస్తున్నామో అవసరాల కోసం వాడుకుంటున్నాం. ఎందుకంటే అన్ని చేసేది ఆయనే కాబట్టి. మనుషుల వల్ల అవ్వలేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను అని వాళ్ళు ప్రార్థన ఒకటి. నేనేమన్నానరా? మనుషులు నమ్ముకోకు, రాజులు నమ్ముకోకు అంటే వాళ్ళు నమ్ముకున్న తర్వాత వాళ్ళ దగ్గర పని అవ్వకపోతే ప్రార్థనలో పెట్టండి. నువ్వు అడగవా దేవుణ్ణి?
ఏం ప్రార్థన చేస్తావు? ఎంతసేపు నీ అవసరాల కోసమే. అంటే నిన్ను అడిగిచ్చాడా ఆక్సిజన్? అసలు చెప్పండి, నిన్ను అడిగిచ్చాడా ఫుడ్ని? చెట్టు మొలుగు అని వెళ్ళి వేస్తే వచ్చిందా? ఒకడు వేసి ఏం చేసిపోతాడు, వాడు మర్చిపోయి ఇంటికి నిద్రపోతాడు అన్నాడు కొరింథీయుల పౌలు గారు చక్కగా. మరి ఎవరిచ్చారు? నువ్వేమనుకుంటున్నావు? ఇంటికి వెళ్తే కూరగాయలకి డబ్బులు తెచ్చి కొనుక్కుంటే వచ్చేస్తున్నాయి అనుకుంటావు. అస్సలు కాదు. ఆయన వాత్సల్యత, నీ వాత్సల్యత, ప్రేమ అలుసైపోయింది. అందుకే ఇంకొక మాట అంటాడు యెషయా, రోమీకి రాసిన పత్రిక 9వ అధ్యాయానికి రండి. రోమీకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 29వ వచనం చూడండి ఏమంటారు. మరియు పౌలు గారండి, మీరు ఆషామాషిగా అంటే గమనీయాలు పాదాల దగ్గర కంఠాబలం అయిపోయిన ధర్మశాస్త్రపు మాట ఇప్పుడే కదా చదువుకున్నాం 29వ వచనంలో. మరియు యెషయా ముందుగా చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపక. మీరేమనుకుంటున్నారు సంతానం అంటే? నాకు వారసుడు లేదు, అస్సలు కాదు. దేవుని యొక్క దృష్టి కాదు. ఒక శేషాన్ని ఉంచాడు. ఆ శేషం వల్లే నీ బ్రతుకుంది. అదే నీతిమంతులు. మీకు చూపించాను కదా, 50 మంది నీతిమంతులు ఉంటే ఆపేస్తాను అబ్రహాం. అయినా మరి 40 కూడా ఉండకపోవచ్చు. నాన్న 20 లేదు నాయన, 10 మంది ఉన్నా నేను డిస్ట్రాక్ట్ చేసేస్తాను అయ్యా. నేను డిస్ట్రాక్ట్ చెయ్యను అంటే 10 మంది కూడా లేదా నీతిమంతులు? 10 మంది కూడా లేదా? అదే అంటున్నాడు, మనకు సంతానము శేషింప చెయ్యకపోయినలా మనం కూడా ఏమైపోతాం? సొదొమ వలె అయిపోతాం, గొమొర వలె అయిపోతాం. ఏమవుతుంది? విత్తబడదు, పొట్టబడదు. నీకు విత్తబడుతుంది, పొట్టబడుతుంది, నీకు అన్ని అందుతున్నాయంటే నువ్వు చేసుకున్న కష్టం అనుకుంటున్నావు. నో, నీకు ఇవ్వబడిన ఆయుష్ లేకపోతే, నీకు ఇవ్వబడిన ఆరోగ్యం లేకపోతే, నిన్ను హాస్పిటలైజ్ చేయకుండా ఉంచకపోతే దొరుకుతాయా? మీకు పోయిన ఇయర్లో చాలా మందికి మరణం దగ్గరగా వచ్చి హాయ్ ఎలా ఉన్నాం, లేదు బాగాలేదు, అయితే అవి ఎక్కించుకొని నేను కాపాడుకుంటా. హాయ్ ఎలా ఉన్నాం, పారాసిటమాల్ వేసుకొని దూరంగా తోలేస్తాను నేను అన్నావా లేదా? మరణాన్ని అన్నావా? అందరం వేసుకొని ఉంటాం. పారాసిటమాల్ కూడా వేసుకోకుండా ఇప్పుడు జనరేషన్ బతకదు. అట్లా మైక్రోబ్స్ విజృంభణ. ఎట్లా అంటే మీరు ఇదివరకు చిన్న టాబ్లెట్ ఏదైనా వేసుకుంటే 1-2 రోజులకి హ్యాపీగా మీరు రికవరీ, 3 days మినిమం వేసుకోండి. ఇప్పుడు ఏమన్నా తెలుసా? మినిమం 15 days అయినా నో గ్యారెంటీ. టైఫాయిడ్ మలేరియా కలిసి రావడం ఏంటండి బాబు? గమనిస్తున్నారా? జీవితం ఎంత బాగా కఠినం అయిపోతుందో. శేషింప చేయకపోయిన ఎడల అండర్లైన్ చేసుకోండి. ఇవ్వనుకుంటున్నావు, బాగా చేశాను, డొనేషన్ ఇచ్చాను, దానం చేశాను, ధర్మం చేశాను, నీతిగా ఉన్నట్టు అనుకుంటాం. తమకు తామే నీతిమంతులు అనుకునే బ్యాచ్ కొట్టుకుందట. ఆ బ్యాచ్ మనమే. ఎవరినో అంటాం, వెనక్కి ఎవరినో చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం పరీక్షించుకోవడం రాదు కదా. పరీక్ష చేయటువంటి ఎవరిని చేస్తాను చెప్పండి? వాడు వీడు. మరి నేను కానీ దేవుడు ఏం చెప్పాడు? నిన్ను నీవు విమర్శించుకో. నిన్ను నువ్వు తిట్టుకుంటావండి. ఎంత బాగున్నాను నేను అసలు నేను ఎట్లాంటి వాడినో తెలుసా, నేను ఎట్లాంటి దాన్నో తెలుసా? మా డైలాగ్స్ ఎంత బాగా మెచ్చుకుంటాం మనల్ని మనం. ఆలోచన విధానాన్ని మార్చుకోండి, దేవుని విధానాన్ని తెలుసుకోండి. ఇంకొక మాట చూపిస్తాను. 2వ పేతురు 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన మళ్ళీ సొదొమ గొమొర అంటాడు పేతురు గారు కూడా. ఈ సొదొమ గొమొర గురించి ఏం చెప్పాడు పేతురు గారు? ఎందుకో చెప్తున్నాడు చూడండి. సొదొమ గొమొరాలను పట్టణములను భస్మము చేసి. ఎందుకు చేసావు నాయనా? ఎందుకు చేసావు?
భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు. వాటికి చేసినట్టు నీకు చేస్తానని తెలిస్తే నువ్వు సెపరేట్ అవుతావు. అర్థమవుతుందా మీకు? ముందుగా భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతము, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్. అయినా నేను నీటిగా ఉండకపోతే ఏమవుతుంది? చచ్చినట్టు ఆ సొదమ, అమ్మో సొదమ నేను నాయన అని ఇక్కడ రియలైజ్ అవుతామని. ముందుగా అంటే ముందుగానే భక్తిహీనులు అయిపోతారని తెలిసిన ఎందుకు నేను ఉంచేవాళ్ళు? నాకేమో వాత్సల్యతరా, నా బలహీనత అది. మీరు అంటారు కదా, నా పిల్లలు నా బలహీనత, నా ఫ్యామిలీ నా బలహీనత అండి, వాళ్ళు బాగుంటాయి కదండి అని నీ నువ్వే పెద్ద ప్రేమికుడివి. నీ ప్రేమ ఎట్లా ఉంటుందంటే చిన్న తప్పు చేస్తే ఇల్లంతా వీరంగం చేసే క్యారెక్టర్ ఇది. నువ్వు మంచిగా ఫ్యామిలీ లీడ్ చేస్తావు. కానీ దేవుడు ఎలాంటి వాడు? నిలకడగా ఉండే వాత్సల్యతను చూపించాడు. కనుక ముందుగా భక్తిహీనుడు అయిపోయినా ఏమన్నాడు? ముందుగా భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతములుగా ఉంచుటకే నాటిని నాశనం చేసి ఉంచాడట ఆయన. నాశనాన్ని విధించాడు అంటే న్యాయం చేశాడు. ఆయన ఛాన్స్ ఉంటే తప్పించేయచ్చు, కానీ విధించాడంటే అర్థం ఏంటి? ఆ ముందుగా భక్తిహీనత పొందుకుంటున్న వారికి ఇదిగో ఇట్లా అయిపోతాను నా మాట వినకపోతే. దేవుడు ఎన్ని చేశాడండి మీకు ఆశ్చర్యకార్యాలు? మంచి భోజనం, మంచి మీరు ఎన్ని చెప్తారు? 1, 4, 10 చెప్తారు. ఏదో కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళు లెక్కలు లేనని అంటారు, కానీ మనకు నిజంగా ఆయన చేసిన ఉంటే చెప్పాలా లేదా? నేను వీళ్ళు చేసావు, అది చేసావు, ఇది చేసావు అంటే రోజుకొకటి నీకు పెట్టాలా లేదా? కృతజ్ఞత కూడిక, థ్యాంక్స్ గివింగ్, అవునా కదా? మరి సంవత్సరానికి ఒకటి అంటారు అంటే అన్నిటికీ కలిపి ఒకటేనా? ఇగో ఇట్లాంటివి చెప్తే మేము రామంటారా? నేను అడగట్లేదు, దేవుడు అడుగుతున్నాడు. అందుకే ఒక మాట చూపిస్తాను. కీర్తనలు 40వ అధ్యాయము, కీర్తనలు 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను. ఇదిగోండి, మీరు ఆశ్చర్య క్రియలు లెక్కలేను అంటున్నారు, కానీ ఆయనకట తలంపులు కూడా ఉన్నాయంట. నేను ఆశ్చర్య క్రియలు చెప్తే ఏదో ఒక రోజు నా కోసం మీటింగ్ పెట్టేసి నా ప్రతిభని పర్వతం మీద ప్రకటిస్తాడు, బాగా నాదం ఊది వినిపిస్తాడు. 52:1 కదా. ఏమన్నాడు? నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకు. ఎందుకు నువ్వు అనుకుంటున్నావు నీకు ఇన్ని ఆశ్చర్య క్రియలు లెక్కలేని చేసిన? ఎందుకు అనుకుంటున్నావు? ఆయనకి నీ ఎడల లెక్కలేనన్ని తలంపులు ఉన్నాయి. ఏం చేస్తాం ఇప్పుడు చెప్పు? బహు విస్తారము. సరేనండి, బహు విస్తారమే ఆయన తలం. అరే నా గురించి ఏం తలుచుకున్నావు నువ్వు? ఫ్రెండ్ని అడుగుతావు. ఏమిట్రా అని భార్యను అడుగుతుంది, ఏమిట్రా అని బిడ్డను అడుగుతారు. మీరు తలంపులు నా గురించి ఏమనుకున్నావు? నీ గురించి చాలా అనుకున్నావా? అంతేనా? దేవుడు కూడా విస్తారమైన ఉన్నాయంట తలంపులు. అందుకే ఆశ్చర్య క్రియలు చేశాడు. ఇప్పుడు ఏం చెప్తారు? తలంపులు నెరవేరుస్తారా, ఒక్కోటం పెడతారు? అదే అంటున్నాడు చూడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? లెక్కకు మించిన ఆశ్చర్య క్రియలు చేసి నీ గురించి తలచుకుంటున్న ఆయనకి ఏమని సమాధానం ఇస్తావు? 10 సార్లు చదువుకోండి, మీ నిర్ణయం ఏంటో తీసుకోండి. అదే యోబు గ్రంథంలో కూడా ఇంకా ఈ మాటలు ఇట్లాగే ఇంకా ఒక మాట ఉంటుంది, ముందుకు తీసుకెళ్తాను. యోబు గ్రంథం 9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎవడును, ఇప్పుడు చెప్పండి, ఎవడును తెలుసుకొనలేని మహత్యమైన కార్యములను ఎవడు తెలుసుకోడు? ఇంక్లూడింగ్ యూ. నీకెన్ని మహత్యకరమైన అంటే ఆశ్చర్యకరమైన మిరాకిల్ థింగ్స్ జరిగినాయో నీకు తెలియదు. ఎన్నిసార్లు కాలు జారి పడపోతే జస్ట్ నీ తలపై పడలేదు, కానీ ఆపేశాడు ఆయన. ఎన్నిసార్లు బస్సులు లారీలు ఎన్నో నీ మీదకి దూసుకొస్తుంటే
తెలియకుండా. అనిపిస్తుందా మీకేమన్నా? ఎవడును తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుతమైన క్రియలు ఆయన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, తెలిసిన దానికి గోడం పెట్టారు, తెలియని దానికి ఏం చేస్తాం? నీ ఎడల తలంపులు బహు విస్తారములు. అండర్లైన్ దిస్. అర్థమవుతుందా? నువ్వేమో ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు. గొడ్డలు ఎక్కడుంది? ఏ కొమ్మ మీద లేదు, వేరు దగ్గర ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ డిస్ట్రాయింగ్ కి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. కానీ అంటున్నాడు చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. అయితే అతనికి ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలున్నని 7,000 శేషం అనగా, ఇప్పుడు మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. శేషము మిగిలి ఉంది అంటే ఆ శేషము దేవుని పని చేసేవాళ్ళే, మీ వారసులు కాదు, మీ పుట్టే పిల్లలు కాదు. వాళ్ళని ఆయన మీకు ఇచ్చిన బహుమానం. శేషం ఏమిటయ్యా అంటే బయలుకు మొక్కని. ఎంతమంది అట? 7,000 మంది కేవలం పురుషులేనట. వారే శేషము. ఆయన ఉంచుకున్నాడు వాళ్ళని. అండర్లైన్ అవుతుందా మీకు? యెషయా గ్రంథం ఎంత టిపికల్ గా ఉంటదంటే టపా 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 కొడుతూనే ఉంటుంది మనల్ని. మంచి టాపిక్, మంచి గ్రంథాన్ని తీశారు ఈ సంవత్సరం. ఎవరు దేవుని కోసం పక్కాగా నిలబడతారు? శేషాన్ని ఆయన ఉంచుకున్నాడు. బయలుకు మొక్కని వాళ్ళ శేషం. కాంప్రమైజ్ అవ్వరు లోకంతో. పైగా అంటున్నాడు అలాగునని అప్పటి 5వ వచనం, అలాగునని అప్పటి కాలమందు సైతము. ఎందుకయ్యా ఈ శేషాన్ని ఉంచామంటే కేవలం నా కృప యొక్క ఏర్పాటు చొప్పుననే ఈ శేషం మిగిలింది. లేకపోతే ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకము వారికి సూటబుల్ కాదు. శేషానికి ఈ లోకం సూటబుల్ కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులంతా లోకాశ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. లోకాశతో జీవించే వాళ్ళ మధ్య దేవుని కోసం బ్రతకండి అనే ఈ శేషముని చూసారు, వాళ్ళని ఎవరు రెస్పెక్ట్ చేయరు. యెషయా గారు అదే అనుభవించారు, ఇర్మియా గారు అదే అనుభవించారు. అబ్బో ఎంతమంది వచ్చారండి, ఎంతమంది! ఆఖరికి అపోస్తులందరూ హతసాక్షులైపోయారు. ఏం చెబితే మీ మనసులు మారుతాయి చెప్పండి? ఏం చెబితే మారుతాయి? ఏం చెప్పినా మారవు. కానీ టైం ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయనకి నువ్వంటే అత్యంత ప్రేమ. అందుకే ఒక మాట, ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. ఆమోస్ గ్రంథము ముగింపుకు వచ్చేస్తున్నాను, అలర్ట్ గా ఉండండి. దేవుని మాటను మీరు మనసులో ఉంచుకోండి. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. దేవుడు మళ్ళీ ఆయన ఎవరంటే ఈ గ్రంథకర్త ఎవరైనా ఆమోస్ గారు చిన్న ప్రవక్త. ఈయన కూడా సొదొమ గొమొర్రాని కౌంట్ చేసుకున్నాడంటే ఎంత బాగా డిస్ట్రాయింగ్ అయ్యి ఉంటది. 4వ అధ్యాయం 11వ వచనం. నాశనము చేసినట్లు నేను, అండర్లైన్ చేసుకోండి, నేను మీలో ఎందుకు వీళ్ళు మారరు అనుకున్నా. కానీ కొంతమందట మీరు మంటలో నుండి తీయబడిన కొరుగులైనట్టు తప్పించుకున్నారు, వారే శేషము. దేవుడు ఏం చేద్దామని అనుకున్నాడట? సొదొమ గొమొర్రా బోర్ల దోసినట్టు, నాశనం చేసినట్టు నేను చేస్తే నీతిమంతులు ఉన్నారు, వారే శేషము. మీలో కొంతమంది మంటలో నుండి తీయబడిన కొరుగులైనట్టు. ఎట్లా ఉంటాయి? కణ 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 నిప్పు ఎలా ఉంటుందండి కట్టది? మీరు బిర్యానీలో వండినప్పుడు చూస్తారు కదా, ఆ నిప్పు తీసుకొచ్చి మళ్ళీ బిర్యానీ పాట్ మీద పెట్టేస్తారు. ఎందుకని? వేడి ఉంటుంది కాబట్టి. అదే అంటున్నాడు, మీరు మంటలో నుండి తీయబడిన కొరుగులైనట్టు తప్పించుకున్నారు. అయినను
శేషము తిరిగి మీకు చెప్తున్నా, అయినా మీరు తిరగటం లేదట. అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఏం చేయాలి? ఏమంటున్నట్టు, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలా చేస్తాను గనుక మీరు దేవుని సన్నిధిని కనబడుటకే రండి. మీరు వచ్చేయండి, చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ మనకి మీరు గమనించండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ ఇయర్ ఎండ్ లో కొన్ని సెటిల్మెంట్స్ అయిపోతాయి దేవుని. అదేంటి ఇట్లా అయిపోయాడు, అదేంటి అలా పోయాడు, అదేంటి ఆవిడ అలా ఎంతో ఆరోగ్యంగా ఉండేదిగా. కాదమ్మా, సిద్ధపడి తిరగటం లేదమ్మా. అందుకే తీసుకొని పిలిచేసి ఏం చేసేవారు అని అడుగుతాడమ్మా. లాస్ట్ ఒక మాట చూపిస్తాను. విలాప వాక్యములు 4వ అధ్యాయం 6వ వచనం. విలాప వాక్యములు 4వ అధ్యాయం 6వ వచనం. నా జనుల కుమ్మరి చేసిన దోషము, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. సొదొమ, అసలు సొదొమనే ఆయన యాక్సెప్ట్ చేయాలి. ఏమంటున్నాడు? నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో పట్టణం ఇలా ఎన్ని పట్టణాలు డిస్ట్రాయ్ అయ్యి మీ లైఫ్ చూస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాయల్, ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, భూకంపాలు ఆంధ్రప్రదేశ్గా. అలర్ట్ అయిపోండి, జాగ్రత్త పడండి. దేవుడు చెప్తున్నాడు నేను వచ్చేస్తున్నా. చాలా మంది చెప్తున్నారులేండి మీ దేవుడు వస్తాడని. పేతురు గారు ఆ మాట చెప్పేసరికి మిమ్మల్ని చాలా మంది అడుగుతారు, ఏమవుతుందంటే ఆల్రెడీ అవుతుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 20వ వచనం. ఎప్పుడు చదువుతాం కదా, ఏముండదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభువు ప్రత్యక్షమగు ఆ దినము రాకమునుపు ఏంటినైనా ఇండికేషన్స్ అంటే సూర్యుడు చీకటి అయిపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు. చాలు రాకడ వస్తుందా లేదా? నువ్వు అనగా చుట్టం వచ్చినట్టు వచ్చేస్తాడేంటి? ఆయన దొంగ వల్లే వస్తాడు. అంటే ఎవరికి తెలియకుండా వస్తాడు, కానీ ఇండికేషన్స్ ఇస్తాడు. సన్ లో ఒక స్పాట్ వచ్చిందని చెప్పాం. ఎంత పెద్దది తెలుసా? ఈ భూమి ఎంత ఉందో ఈ భూమికి 5 రెట్లు వెడల్పు ఉన్నటువంటి బొగ్గ పడింది సూర్యుడికి. సూర్యుడు నలిపోతున్నాడా లేదా? దానివల్ల ఏమవుతాయంటే చంద్రుడి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎన్నిసార్లు జరిగిందంటే ఈ చంద్రుడి యొక్క ఎరుపుతనము మీరు చూడండి, సంవత్సరానికి వచ్చి 2-3 సార్లు ఎరుపైపోతున్నాడంట చంద్రుడు. మీరేం చదివారు ఇప్పుడు? ఏం చదివారు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22. సూర్యుడు నలిపోయాడు, డయామీటర్ లో బొక్కబడింది, చంద్రుడు ఎరుపయ్యాడు. రీసెంట్ గా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 2024 జూన్ లో కరెక్ట్ గా రాత్రి 9 గంటలకి ఎవరు ఉంటారు? చంద్రుడు ఉంటాడు. మీరు నెట్ లో చూసుకుంటారు, ఎక్కడ చూసుకుంటారు, మీకు అవైలబిలిటీ ఉంటే నాసాకి వెళ్ళి కనుక్కుంటారు. చంద్రుడు ఎరుపైపోయాడని డిక్లరేషన్ వచ్చింది. సో దీని అర్థం ఏమిటో ఆయన సమీపంగా ఉన్నాడు. 52వ అధ్యాయం 1వ వచనం చదువుకొని ముగించుకుందాం. 52వ అధ్యాయము 1వ వచనం. సియోను కొండ మీద అందుకు చదవాలి, అందుకు చెప్పాలి, అందుకు మందిరానికి రావాలి. బాకా నాదం వినబడుతుంది. బాకా నాదము అంటే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, త్వరపడండి, సిద్ధపడండి, సిద్ధంలో నూనె పెట్టుకోండి అని అర్థం. అవునా కదా? బాకా నాదం ఏమంటున్నాడు? నా పరిశుద్ధ పర్వతం మీద మీరు మొక్కుబళ్ళు కాదు, తప్పట్లు కాదు, పూలు కాదు తేవలసింది హెచ్చరిక నాదము. ఏమని చేయాలి నాయన? హెచ్చరిక నాదము. యెహోవా దినం వస్తుంది, మరి సమీపమై ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోండి, నీతిమంతులుగా, లేకపోతే టోటల్ ఎత్తొచ్చి
ఆకాశము సకలము మొత్తము దేనికోసం నిల్వ చేయబడి ఉన్నాయి? అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నాయి. దానిలో నీ ఇల్లు ఎక్కడ, నీ యొక్క కార్ ఎక్కడ, నీ అవసరాలన్నీ ఎక్కడ, నీ డెస్టినీలు ఎక్కడ? అన్ని మ్యాష్, అన్ని మ్యాష్. ఇప్పుడు తీసుకో, ఏం తీసుకుంటావు నిర్ణయాలు? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటున్నావు కదా, ఇప్పుడు తీసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, శేషమై ఉన్న నీ ప్రజల చేత నీ హెచ్చరిక మాటలు ఎంత బాగా వాత్సల్యత కలిగి చెప్పిస్తున్నావు. మనుషులు మాట్లాడలేదు. మేము కూడా అబ్రహాం గారి లాగా మీ ఎదుట మోకరిల్లి మరీ అడుగుతున్నాం నాయన. ప్లీజ్ నాయన, మరి కొంత సమయం మాకు కావాలి. మీ వాత్సల్యతను మాకు ఇంకా మానక చూపండి నాయన. నాయన, మేము ఎంతో దుర్మార్గమైన కార్యములు చేసిన వారు, మీ ఎదుట నిలవలేని వారు, మీ ప్రేమను చూపిస్తూ మమ్మల్ని పెంచుకుంటున్నాం నాయన. మీరు పెంచుకుంటున్న ఈ విధానాన్ని మాకు మేము గర్వంగా చూసుకుంటూ మా జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నాం. దయతో క్షమించండి. ఇదిగో నీ బిడ్డ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోండి. బలలో చేతులు వేస్తున్న మాకు, ఎదుటి వ్యక్తిని కాకుండా మాకు మేము విమర్శ చేసుకొని శేషంలోనికి చేరే జాబితాలో ఉండటం మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు.